హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్ఏ ఛానల్. మీరు చూస్తున్నారు అడవి సపోటా. అడవి సపోటాకు అనేక రకాలైనటువంటి నేమ్స్ ఉన్నాయి. తునికి పండు అని, తెండు పండు అని, కోరమండల్ ఎబోని, ఈ విధంగా రకరకాల నేమ్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుత్తులుగా, ఎంత ఎల్లోయిష్గా ఉన్నాయో ఫ్రూట్స్. మనకు బయట దొరికే సపోటా కంటే, చిక్కు ఫ్రూట్స్ కంటే ఇది 10 టైమ్స్ స్వీట్గా ఉంటుంది. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మౌత్ అల్సర్స్ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్ తినడం వల్ల తగ్గిపోతాయి. అదొకటే కాదు, ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బయట దొరికే చిక్కు ఫ్రూట్స్ సపోటాలో మనకు వాళ్ళు ఏ విధంగా కాల్షియం కార్బైడ్ కానీ కెమికల్స్ వేసి మక్కబెడతారు. కానీ ఇక్కడ మనకు న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ని కంపల్సరీ మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. దానివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను, చెట్టుకు ఒకసారి చూడండి ఎన్ని గుత్తులుగా ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ తెలంగాణలో మనకు ఎక్కువగా లభిస్తాయి. తెలంగాణలోని స్పెసిఫిక్గా ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఎక్కువగా ఈ ఫ్రూట్స్ దొరకడం జరుగుతుంది. గిరిజన ప్రజలు, ఫారెస్ట్ సరౌండింగ్స్లో ఉండే ప్రజలు వీటిని తుంచి సిటీస్లో, విలేజెస్లో అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకులు బీడీల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు కూడా ఎంతో పెద్దగా ఉంది. ఫ్రూట్స్ అయితే గుత్తులుగా కాయడం అనేది జరిగింది. న్యాచురల్ ఫ్రూట్స్ తినడం చాలా మందికి దొరకకపోవచ్చు, చాలా రేర్గా వాళ్ళకు దొరకచ్చు ఇలాంటి అవకాశాలు. మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఈ ఫ్రూట్స్ తినండి, తప్పకుండా తినండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వేసవి కాలంలో మాత్రమే దొరుకుతాయి ఇవి. వేసవి కాలంలో ఏప్రిల్, మే మంత్లో మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను ఫ్రూట్స్. తునికి పండ్లు, తెండు ఫ్రూట్ అని, కోరమండల్ ఎబోని. ఒకసారి మనం చూసినట్లయితే లోపల సీడ్స్ చాలా పెద్దగా ఉంటాయి సీడ్స్, కానీ పల్ప్ చాలా తక్కువగానే ఉంటుంది దీని లోపల. ఆ పల్ప్ ఒకసారి మనం తీసినట్లయితే చాలా స్వీట్గా ఉంటుంది. బయట దొరికే చిక్కు ఫ్రూట్స్ కంటే 10 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ స్వీట్గా ఉంటుంది ఈ ఫ్రూట్. దీంట్లో 2 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఒక చెట్టు కొన్ని చెట్లకు అంతా ఒగరుగా ఫ్రూట్స్ ఉంటాయి. చాలా రేర్ ఆ విధంగా ఉండడం. ఈ ఫ్రూట్స్ మాత్రం చాలా స్వీట్గా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ లీవ్స్ కూడా ఎంత సాఫ్ట్గా, టెండర్గా. అదేవిధంగా ఈ ఫ్రూట్స్ మనము వన్స్ తీసుకున్నట్లయితే చిన్నపిల్లలకు కూడా ఇవ్వడం చాలా కేమ్ కానీ దీని ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం జరిగి. ఫారెస్ట్లో దొరికే ఈ ఫ్రూట్స్, దీంతో పాటు అనేక రకాలైనటువంటి వేసవికాలంలో ఫ్రూట్స్ లభిస్తాయి. వాటిని తప్పకుండా మనం వాటిని తీసుకున్నట్లయితే వారి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎత్తు వరకు ఈ చెట్లు దీని యొక్క బెరడు ఆరోగ్య ప్రయోజనాల్లో ఆయుర్వేదంలో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. చెట్టు అన్ని ప్రయోజనాలు, ఆకులను తయారీలో, ఫ్రూట్స్ తినడం, బెరడు ఆయుర్వేదం ఉపయోగం అయితే జరుగుతుంది. వుడ్ను కూడా ఈ చెట్టు యొక్క వుడ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.